ప్రాజెక్ట్స్ డిజైన్ చేయండి అని. ఈ ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తారు, ఎక్కడ మీరు స్టోర్ చేస్తారు? గిట్హబ్ లో స్టోర్ చేయొచ్చు. గిట్హబ్ అనేది ఏంటంటే అదొక ఆన్లైన్ డెవలపర్ టూల్. అంటే మీరు రాసిన కోడ్ కానీ, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, లేదంటే ప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు గిట్హబ్లో. ఈ గిట్హబ్ లింక్ని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా థర్డ్ ఇయర్లో స్టాప్ చేస్తాను నేను. ఓకే, థర్డ్ ఇయర్లో ఏం చెప్పాను, మీరు ప్రాజెక్ట్స్ అదే ఏదో ఒకటి డైరెక్షన్ చూస్ చేసుకుని వెబ్ డెవలప్మెంటా లేదంటే ఇంకొకటా అని చూస్ చేసుకుని ఆ వేలో వెళ్ళి స్లోగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో స్టోర్ చేసుకోండి. ఈ గిట్హబ్ లింక్ని రెజ్యూమ్లో పెట్టుకోండి. ఓకే, ఇది థర్డ్ ఇయర్లో చేయాల్సిన పని. అండ్ థర్డ్ ఇయర్లో ఏవైనా ఇంటర్న్షిప్స్ దొరికితే మీరు కాంటాక్ట్లో ఉండండి. అందరికీ ఎవరికి కాంటాక్ట్లో ఉంటారు, ఏదర్ మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయింటారు కదా, వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళని అడగండి ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, లేదంటే లింక్డ్ఇన్లో సెర్చ్ చేసినా కానీ మీకు వస్తాయి. ఓకే, చాలా ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ వస్తాయి. అందరూ ఏం చేస్తారంటే ఫోర్త్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్ గురించి ఆలోచిస్తారు. ఓకే, ఫోర్త్ లాస్ట్ సెమ్లో ఆలోచిస్తారు. థర్డ్ సెమిస్టర్లోనే ఆలోచించండి. అడ్వాన్స్ ఉంటే బెటర్ ఆప్షన్. థర్డ్ ఇయర్లోనే మీరు అడ్వాన్స్డ్గా ఇంటర్న్షిప్స్ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ జాయిన్ అవ్వండి. మాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి వస్తారు. ఫోర్త్ ఇయర్ ఏంటి? ప్లేస్మెంట్ ఇయర్. అంటే ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచినే మీరు ప్లేస్మెంట్ మీద ఫోకస్ ఉండాలి. అందరూ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నేర్చుకుంటారు, తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తారు. అలా కాకుండా నేర్చుకుంటూనే జాబ్ కోసం సెర్చ్ చేయండి.